ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాన్ని చేతి పట్టుకొని మీ ప్రయాణాన్ని మీరు కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నానండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనము. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. మనల్ని ధైర్యపరచడానికి ఒక్క మాట మనకు సరిపోతుందండి. ఎందుకంటే మనల్ని భయపెట్టేటివి ఎన్నో ఈ లోకంలో ఎదురవుతూ ఉంటాయి. ఒక పరిస్థితి కాదండి, ఎన్నో పరిస్థితుల్లో మన జీవిత ఈ ప్రయాణంలో మనం చూడాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితులు మనం మర్చిపోలేని పరిస్థితులు, కళ్ళ ఎదుటి నుండి ఎంత తొలగించుకుందామన్నా కానీ తొలగిపోలేని పరిస్థితులు మన కళ్ళతో మనం చూడాల్సి వస్తుంది, మన చెవులతో మనం వినాల్సి వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, మీరు భయపడొద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైతే పరిపాలన చేస్తున్నారో, ఈ లోకం ఎవరి స్వాధీనంలోనూ ఉందో వాళ్ళకంటే, అతని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నది. అవును, యుద్ధానికి వెళ్ళే ముందు ఆ ఎదుటి సైన్యము ఎంత పెద్ద వ్యూహాన్ని పెట్టుకొని వచ్చినా కానీ, ఎంత సైన్యాన్ని, ఎన్ని గుర్రాలని, ఎన్ని రథాలని, ఎంతమంది రౌతుల్ని వెంటబెట్టుకొని వచ్చినా కానీ, వాళ్ళందరికంటే ఎక్కువ రౌతులు, ఎక్కువ గుర్రాలు మన వెంబట ఉంటే మనం ఎందుకు భయపడతామండి? ఎందుకు భయపడతాం? అసలు భయపడము. ఎందుకు భయపడమంటే, ఎదుటి సైన్యం ఎంతమందిని వెనకేసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళంతకంటే రెట్టింపు సైన్యము నా వెనుక ఉంది అని చెప్పేసి యుద్ధం చేసే వ్యక్తి ఎంత మాత్రం భయపడడు. ఎందుకు భయపడ్డాడంటే, అతను చూస్తున్న దానికంటే విరోధముగా యుద్ధం చేయడానికి వస్తున్న గొప్ప సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యము ఆ యుద్ధ శూర్యుని వెనుకుంది కాబట్టి ఎంత మాత్రం యుద్ధం చేయడానికి భయపడడు కదండి. ఆ రీతిగా మీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు, మీ జీవితంలో మిమ్మల్ని భయపెట్టే పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి కదండి. భయపడొద్దు వాటికి. ఎందుకంటే నీలో ఉన్న గొప్ప దేవుడు సమస్తాన్ని తన అరచేతిలోకి తీసుకొనగల సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞయిస్తే సమస్తము ఆయనకు లోబడుతుంది. కాబట్టి భయపడొద్దు. మిమ్మల్ని భయపెట్టేది ముందుకు వచ్చినా కానీ ఈ లోకంలో ఇది జరగబోతుంది, ఇంకా నీ ఆశలు అవన్నీ కూలిపోయే సమయాలు ఆసన్నము కాబోతున్నాయి, ఇంకా నీకు గెలుపు లేదు అని ఎన్నో స్వరాలు మీకు వినబడతాయి కదండి. గెలుపునివ్వడానికి దేవుడు నీలోనికి వచ్చాడు, నేను వెంటాడుతున్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. కనుక మీరు భయపడొద్దు. నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు అని దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇటు వాగ్దానం చేతపట్టుకొని నడవండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అధిక విజయాన్ని దేవుడు మీకు అందిస్తాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించావు ప్రభువా. చాలా విషయాల్లో మేము భయపడుతున్నాము. మమ్మల్ని భయపెట్టేది మా ఎదుటకు వచ్చినప్పుడు మేము ఎంతగానో కృంగిపోతున్నాము. కానీ ఈరోజు మాకు వాగ్దానం చేస్తావు, నేను నీలో ఉన్నాను, నీలో ఉన్న నేను లోకంలో ఉన్నదానికంటే, ఉన్నవాడికంటే గొప్పవాడను అని ఈరోజు మాకు వాగ్దానం చేస్తావు ప్రభువా. అట్టి వాగ్దానమే మమ్మల్ని ధైర్యపరుస్తుంది కనుక నీ ధైర్యాన్ని తండ్రి, నీవిచ్చి ధైర్యాన్ని నేను ధరించుకుని తండ్రి, ఇంకా దేనికి భయపడకుండా అనేకుల ముందడుగు వేసుటకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నమ్మిన ప్రతి జీవితంలో ఇటు వాగ్దానాన్ని నెరవేర్చి అట్టి ధైర్యాన్ని స్థిరపరచమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.